గైస్ గర్ల్స్ గురించి అయితే 3D కెమెరా యూజ్ చేసి సినిమాటిక్ స్టైల్ అయితే వీడియో ఎడిటింగ్ చేశాను. నచ్చితే చేసుకోండి అబ్బా, మీ ఇష్టం అది. ఫస్ట్ ఏమో చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎడిట్ చేసుకోవాలనేది. డెమో చూసారు కదా, మేబీ నచ్చే ఉంటుంది, నచ్చితే చేసుకోండి. ఫస్ట్గా వీడు ఒక ప్రాజెక్ట్ లింక్స్ కావాలి కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఈ సింగిల్ ప్రాజెక్ట్ లింక్ కూడా ఇస్తాను. అలాగే దీంట్లో యూజ్ చేసిన ఫాంట్ లింక్స్ కూడా ఇస్తాను. ముందు ఫాస్ట్ డౌన్ చేసుకోండి, అల్ట్ మోషన్ ఇంపోర్ట్ చేసుకుని అప్పుడు ప్రాజెక్ట్ అని ఇంపోర్ట్ చేసుకోండి. అంటే మిస్సింగ్ ఫాంట్స్ రాకుండా ఉంటే అర్థం చేసుకోండి. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అని ఓపెన్ చేస్తున్నాను, చూడొచ్చు. ఒక్క నిమిషం. ఓపెన్ చేసి స్టార్టింగ్ అని మీకు ఇలా ఉంటుంది. మీరు కెమెరా అనేది ఏమి హైడ్ చేయొద్దు, ఏం వద్దులే చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ పిఎన్జీ పిక్స్ ఉంటాయి, వీటిని రీప్లేస్ పెట్టుకుంటే సరిపోద్ది. ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఒక బాక్స్ కనపడుతుంది కదా, కెమెరా బాక్స్ అనేది. ఇది ఓపెన్ చేస్తే మీకు కెమెరా ఆప్షన్ ఉంటుంది. దీన్ని హైడ్ 100 అంటే ట్యాప్ చేస్తే సరిపోద్ది, అదే 100 అయిపోద్ది మీకు. అంటే షో అవుతుంది, అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మొత్తం 2 పిఎన్జీస్ ఉంటాయి, ఎండ్లో 2 పిఎన్జీస్ ఉంటాయి. మొత్తం 2 కెమెరాస్ ఉంటాయి అన్నమాట. 2 కెమెరాస్కి ఒక కెమెరాకి 2 పిఎన్జీస్ కింద యూజ్ చేశాను. ఒక 4 పిఎన్జీస్ ఉంటే మంచి పిఎన్జీస్ని కన్వర్ట్ చేసుకోండి. నేను ప్రతిసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మ్యాజిక్ ఎరేజర్ అనే యాప్ ఉంటుంది. నేను యూజ్ చేసిన యాప్ పేరు కూడా మ్యాజిక్ ఎరేజరే. నేను యూజ్ చేసిన యాప్ పేరు కూడా మ్యాజిక్ ఎరేజరే. అర్థం చేసుకోండి, ఎందుకంటే యాప్ అనేది చాలా బాగుంటుంది. అన్నీ చేస్తుంది, ఎన్ఎస్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. మీకు మేబీ నచ్చుతుంది, ట్రై చేయండి అబ్బా. నచ్చితే ట్రై చేయండి. లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టలేను, ఎందుకంటే యాప్స్ వల్ల కొంచెం యూస్ అవ్వచ్చు. అర్థం చేసుకుని యూజ్ చేసుకోండి. పేరు మాత్రం మ్యాజిక్ ఎరేజర్, అది మాత్రం చెప్పగలను. ఫస్ట్కి మీరు ఏం చేస్తారంటే, ఒకటి ఏదైనా ఒక పిఎన్జీ పిక్ని యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి చూడొచ్చు, నేను ఇప్పుడు అదే ఫోటో యాడ్ చేయను, ఇంకో ఫోటో యాడ్ చేస్తాను. ఈ ఫోటో ఉంది ఒకటి, ఇలా యాడ్ చేయొచ్చు. మీరు బ్లర్ అయిందని ఏం అవసరం లేదు, జస్ట్ యాడ్ చేయండి. కాపీలర్ కొట్టండి. ఒక 2-3 సైడ్ 2-3 టైమ్స్ కొట్టండి, ఎందుకంటే కొంచెం ఒక్కోసారి గ్లిచెస్ వల్ల కాపీ అవ్వదు, అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ పిఎన్జీని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని ఇక్కడ పేస్ట్ స్టైల్ కాడ ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ పేస్ట్ స్టైల్ అని ఉంటుంది. ఒక్క నిమిషం. అక్కడ పేస్ట్ స్టైల్ పక్కన చిన్న ఎర్ర మార్క్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తాం. మీకు కరెంట్ ఫీల్ ఒకటే ఉంచి మిగతా అన్ని హైడ్ చేసేయండి. అదే ప్లేస్ మన ఫోటో రీప్లేస్ అవుతుంది, బట్ సరిగ్గా రీప్లేస్ అవ్వలేదు ఇది. ఒక్క నిమిషం. నేనైతే ఇంకోసారి బ్యాక్ వెళ్ళి వస్తాను. మేబీ ఒక్క నిమిషం. ఒక్కోసారి గ్లిచ్ అవుద్దని చెప్పాను కదా, ఎలక్ట్రిక్ మోషన్ అనేది, దానివల్ల అవ్వచ్చు. మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తున్నాను నేను. ఒక్క నిమిషం. ఈ ఫోటో కాదు, సారీ, ఇది ఫస్ట్ ఫోటోని. ఇక్కడి నుంచైనా రీప్లేస్ పెట్టుకోవచ్చు, ఇలాగైనా రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇలాగైనా రీప్లేస్ పెట్టుకోండి. చూస్తే మనం రీప్లేస్ అయింది, బట్ ఒక్కోసారి అవ్వదు. అప్పుడు ఏం చేస్తారంటే, అదే ఫోటో కాపీలో చేశారు కాబట్టి అదే ఫోటో ఓపెన్ చేసుకోండి, పేస్ట్ క్లిక్ చేయండి, కరెంట్ ఫీల్ ఒకటే ఉంచండి. చూస్తే అదే ఫోటో రీప్లేస్ అయింది, చూడొచ్చు మనకైతే. అలాగే సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ ఉన్న ఫోటోని కూడా అలాగే రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ కూడా 2 పిఎన్జీస్ ఉంటాయి, అవి కూడా 1 బిట్ రీప్లేస్ పెట్టుకోండి. ఏదైనా పార్టికల్ యూజ్ చేసుకోండి, లేదంటే మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి, సరిపోద్ది.